మీ అందరికీ వందనాలండి. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే మనం భయం గురించి తెలుసుకుందాము. సహజంగా మానవులు అనేక విషయాల్లో భయపడుతూ ఉంటారు. విశ్వాస జీవితంలో అనేక సార్లు మనం భయపడుతూ జీవిస్తూ ఉంటాము. అయితే ఈ భయం గురించి దేవుడు మనకు ఎలాంటి భరోసా ఇస్తున్నాడు, దేవుడు మనకు ఎలాంటి వాగ్దానం ఇస్తున్నాడు, మన దేవుడు ఎలాంటి దేవుడో ఇప్పుడు తెలుసుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనతో చెప్పి ఉన్నాడు, నేను నీతో తోడుగా ఉన్నానని దేవుడు మనతో చెప్తున్నాడు. నేను నీతో తోడుగా ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. భయపడకుము అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఈ దినాల్లో మనం దేని గురించి భయపడుతున్నాము? కొంతమంది అనేక భయాలు ఉంటాయి. రేపు ఎలా గడుస్తుంది, రేపటి దినాన ఎలా జరుగుతుంది, నా భవిష్యత్తు ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా వివాహ విషయం ఏంటి, నా అప్పుల బాధలు ఏంటి, తినడానికి తిండి ఏంటి అని అనేక విషయాల్లో ఈ మానవుడు భయపడుతూ ఉంటాడు. అట్టి విషయాలను బట్టి ఏ విషయాన్ని అయితే మనం భయపడుతూ ఉన్నామో అట్టి విషయాల గురించి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడొద్దు, చింతపడొద్దు అనేది మీ చింత యావత్తు ఆయన మీద వేయడని దేవుడు సెలవిస్తున్నాడు. సో భయపడొద్దు, చింతపడొద్దు, నేను నిన్ను బలపరుతును. దేవుడే మనకు బలాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే నీకు సహాయం చేయవడను నేనే. మనం ఏ విషయంలో అయితే భయపడుతున్నామో అట్టి విషయాల్లో దేవుడు మనకు సహాయం చేయగల సమర్థుడు. నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. సో మనం ప్రతి విషయంలో ధైర్యం కలిగి ముందుకెళ్ళాలి. బైబిల్ పండితులు మామూలుగా రీసెర్చ్ చేసి ఏమని సెలవిచ్చారంటే, బైబిల్ గ్రంథంలో 366 సార్లు భయపడొద్దని వ్రాయబడి ఉంది. అంటే సంవత్సరానికి 365 రోజులు, అంటే 366 రోజులు, అంటే ప్రతిరోజు భయపడొద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే కీర్తన గ్రంథం 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమించెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించెను. దేవుని మనకు భయం కలిగినప్పుడు దేవుని యొద్ద విచారణ చేస్తే, అంటే ప్రార్థన చేయగా దేవుడు మనకు కలిగిన భయములన్నిటి నుండి ఆయనను మనం తప్పించే దేవుడు. సో ఈ దినమున మనం దేని గురించి అయితే భయపడుతూ ఉన్నామో అట్టి భయములన్నిటిలో నుంచి దేవుని మనం తప్పించి మనకు విజయాన్ని దయచేస్తాడు. సో మన దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాస జీవితంలో దేవుని యందు విశ్వాసం కలిగి జీవించినట్లయితే గొప్ప విజయాలను మనం చూడగలుగుతాం. ఈ చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్.